ఈరోజు నిజామాబాద్లోని నగరంలో మరి ఈ జిల్లా సమావేశం ఏర్పాటు చేయబడింది. మరి జాతీయ నాయకుడైన పాపన్న ఈరోజు మా రాష్ట్ర నాయకుడిగా బాధ్యత చేపడుతూ మరి ఎంఆర్పిఎస్ని బలోపేతం చేస్తూ మరి ఎంఆర్పిఎస్లో చాలామంది అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు మేడి పాపన్న గారు ఆదేశాల మేరకే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయనకు మేమందరం నిజామాబాద్ తరఫున మద్దతు తెలుపుతూ నిజామాబాద్లో ఉన్న మండలాలు, గ్రామాలు మరియు ఈ వార్డుల నుంచి కూడా మా యొక్క మాదిగ దండోరా నుంచి అందరూ మహిళలు మరియు మా పెద్దలు అందరూ కదిలి వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్లో మేడి పాపన్నకు మద్దతుగా ఈరోజు మేము నిజామాబాద్ జిల్లా నుంచి మద్దతు తెలుపుతూ మరి పాపన్న వర్గాన్ని బలోపేతం చేసి ఏబిసిడి వర్గీకరణ కోసము మేము అన్ని మరి మహిళల పట్ల మరి మా మాదిగ జాతి పట్ల ఎక్కడైనా అన్యాయం జరిగినా మా యొక్క దండోరం ఎప్పుడు ఇంట ఉంటుందని ఈ సభముఖంగా తెలియజేస్తూ మరి మాదిగల పట్ల ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మేము అందరము ఏకమై ఏ విషయంలో అయినా కానీ ఖండించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు అందరి పట్ల చిన్న చూపు చూసినా కానీ అటువంటి విషయాల పట్ల మేము దండోర ఉద్యమాన్ని మరి దండు కదిలిస్తూ మరి ఇప్పుడు ఇలా దండు కదిలిందంటే ఈ దండోర ఉద్యమం మేడి పాపన్న నాయకత్వంలో మరి కొనసాగిస్తూ మరి మా యొక్క ఏబిసిడి వర్గీకరణను బలోపేతం చేసి మరి మా ఏబిసిడి వర్గీకరణ సాధించేదాకా ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. మరి ఇన్ని రోజులు మరి కొందరు సొంత ప్రయోజనాలకు ఉపయోగించారు. కానీ ఇప్పుడు మేము దండోరా ఉద్యమాన్ని మా యొక్క జాతి పట్ల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మా జాతిని మరి ఒక అత్యధిక స్థాయిలో చేపట్టుకోవడానికి ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం. జై మాదిగ, జై జై మాదిగ.